హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మార్నింగ్ జరిగిన జేఈఈ మెయిన్ 2025 అడిగిన క్వశ్చన్ ఇది. క్వశ్చన్ ఏమన్నాడంటే, లెట్ ది ట్రయాంగిల్ PQR విత్ ద ఇమేజ్ ఆఫ్ ద ట్రయాంగిల్ విత్ హూజ్ వెర్సెస్ ఆర్ 1, 3, 3, 1 and 2, 4 in the line x plus 2y is equal to 2 if the centroid of triangle PQR is the point alpha, beta, then the value of 15 into alpha minus beta. సో వచ్చిన డేటా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక లైన్ ఇలా కన్సిడర్ చేసుకున్నాం అనుకో. వాడు ఇచ్చిన లైన్ ఏమన్నాడు, ఎక్స్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 2 అన్నాడు. ఈ లైన్ పరంగా ఎనీ వన్ ఆఫ్ ద ట్రయాంగిల్ అలా కన్సిడర్ చేసుకుంటే ఎగ్జాక్ట్లీ దీని ఇమేజ్ మేబీ ఇలా ఫామ్ అయింది అనుకో. దీని ఇమేజ్ ఇప్పుడు వాడు ఇచ్చింది ఏంటంటే, ఇది PQR అని ట్రయాంగిల్ మనం కన్సిడర్ చేసుకుంటే వాడు ఇచ్చిన వెర్సెస్ ABC అన్నాం అనుకో. సో ABC ట్రయాంగిల్ యొక్క ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది అన్నాడు. సో దీనికి సెంట్రాయిడ్ ఏమన్నాడు అంటే, PQR ట్రయాంగిల్ సెంట్రాయిడ్ ఏమన్నాడు అంటే ఆల్ఫా కామా బీటా అన్నాడు. సో G ఆఫ్ ఆల్ఫా కామా బీటా అని తీసుకున్నాం. ఇప్పుడు మనం G ఆఫ్ ఆల్ఫా కామా బీటా వాల్యూ ఫైండ్ చేయాలి. ఎప్పుడైనా సరే ఇమేజ్ అన్నప్పుడు మనం ఈ PQR పాయింట్స్ ఫైండ్ చేయాలని సింపుల్ లాజిక్ అనమాట. ఏ అనే పాయింట్ పరంగా ఇమేజ్ ఫైండ్ చేస్తే Q వస్తుంది, B అనే పాయింట్ పరంగా ఇమేజ్ ఫైండ్ చేస్తే Q వస్తుంది, R అనే పాయింట్ పరంగా ఇమేజ్ ఫైండ్ చేస్తే C వస్తుంది. అలాగే ABC ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేస్తే PQR ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం సెంట్రాయిడ్ ఫైండ్ చేస్తే చూడండి, దెర్ఫోర్ G ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది వాల్యూ, సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేస్తే 1 + 3 + 2/3 అంతే కదా. ఫార్ములా x1 + x2 + x3/3 తీసుకుంటే 3 + 1 + 4/3 అవుతుంది. దట్ మీన్స్ 2, అంతేనా. 6/3 అంటే 2, ఇక్కడ 8/3 అవుతుంది. సో 2, 8/3 అనేది దేని ఇమేజ్, దేని యొక్క సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ABC అవుతుంది. మన ABC ట్రయాంగిల్ వర్సెస్ అన్నాం కదా. ఇప్పుడు నేను ఫైండ్ చేయాల్సింది ఇది కాదు, మనం ఫైండ్ చేయాల్సింది దీన్ని G' అని ఒకళ్ళు కన్సిడర్ చేసుకుంటే మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి, PQR ట్రయాంగిల్కి ఇమేజ్ ఫైండ్ చేయాలి. PQR ట్రయాంగిల్ ఇమేజ్ అప్పుడు ఏమవుద్ది, ఈ ABC ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ ఇమేజే PQR ట్రయాంగిల్ ట్రయాంగిల్కి ఇమేజ్ సెంట్రాయిడ్ అవుతుంది. సో దట్స్ వై లెట్ ఆల్ఫా కామా బీటా బి ది ఇమేజ్ ఆఫ్ C of 2, 8/3 with respect to the line ఏమన్నాం, x plus 2y is equal to 2 అని తీసుకున్నాం అనుకో. ఫార్ములా ఏంటి, h minus x1/a is equal to k minus y1/b is equal to minus 2 into ax1 plus by1 plus c/a square plus b square. ఇదే కదా ఫార్ములా. సో ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. హెచ్ అంటే ఆల్ఫా అన్నాం కాబట్టి ఆల్ఫా మైనస్ 2/a ఈజ్ ఈక్వల్ టు వాల్యూ వస్తుంది 1. అగైన్ బీటా మైనస్ 8/3/b ఈజ్ ఈక్వల్ టు వాల్యూ వస్తుంది 2. దట్ ఈజ్ ఈక్వల్ టు minus 2 into ax1 అంటే x1 ప్లేస్లో ఏం రీప్లేస్ చేయాలి, 2 రీప్లేస్ చేయాలి కదా. సో a 1 into 2 plus 2 into 8/3 minus 2/a square plus b square అంటే 1 square plus 2 square అవుతుంది. ఈ టర్మ్ సింప్లిఫై చేస్తాం అనుకో, ఏమొస్తుంది, -2 into +2 -2 క్యాన్సిల్, 2 8s are 16, 16/3/5 అవుతుంది. సో దట్ మీన్స్ ఆల్ఫా -2/1 is equal to -32/15. అగైన్ beta minus 8/3/2 is equal to minus 32/15. So then alpha is equal to 2 minus 32/15. That means 30 minus 32/15. Then alpha is equal to minus 2/15. అలాగే ఇక్కడ తీసుకుంటే బీటా is equal to వస్తుంది వాల్యూ minus plus 8/3 minus 2 into that and 64/15 అవుతుంది. LCM తీసుకుంటే 15 LCM, 3 15లో 5 times కదా, 5 8s are 40 minus
64 దట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఏమైంది -24/59. ఇప్పుడు మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి 15 ఇంటూ ఆల్ఫా మైనస్ బీటా కావాలి. సో దాన్ని 15 ఇంటూ వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -2/15 బీటా ఈజ్ ఈక్వల్ టు -24/15 అంటే -2/15 -24/15. సో 15 ఎలాగ ఎల్సిఎం తీసుకుని క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఈజ్ 22. అదే మనకు కావాల్సిన ఎక్కువ ఆన్సర్. థ్యాంక్ యూ.